బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మూక హత్యలు భారత్లో అశాంతిని రేపుతున్నాయి. ఒకప్పుడు బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ప్రసాదించిన భారత్లో ఇప్పుడు అదే బంగ్లాదేశ్పై ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీపు చంద్రదాస్ అనే వ్యక్తిపై మూక దాడి, అమృత్ మండల్ అనే మరో వ్యక్తిపై దాడి చేసి హత్య చేశారు. దీనిపై తాజాగా బంగ్లాదేశ్కు భారత్ ఫిర్యాదు చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ దాడుల ద్రోహుల్ని వదిలిపెట్టబోమని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మైనారిటీ వర్గాలపై హింసకు సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. వాటిని తప్పుదారి పట్టించే వ్యాఖ్యలుగా అభివర్ణించింది. హిందువులతో సంబంధం ఉన్న నేర ఘటనలను వ్యవస్థాగత హింసగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. అలాగే తన దీర్ఘకాలిక మత సామరస్య సాంప్రదాయాన్ని బంగ్లాదేశ్ గుర్తు చేసింది. హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను తప్పుగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నాలకు చింతిస్తున్నట్లు పేర్కొంది. ఇక భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బంగ్లాదేశ్ వ్యతిరేక భావాలను ప్రచారం చేయడానికి ఇటువంటి కథనాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. తమ దేశంలో హిందువులపై జరిగిన దాడుల్లో దోపిడీ ప్రయత్నంలో మరణించిన నేరస్తుడితో సంబంధం ఉన్న కేసు కూడా ఉందని తెలిపింది. దీన్ని మైనారిటీలకు లింక్ చేయడంపై అభ్యంతరం తెలిపింది.